జై గిరిధారి 19వ రోజు మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నిన్న మనం మనసు గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఆ మనసుకి ఎప్పుడు ఏదో ఒక మంచి పని చెప్పాలి. మంచి పనో చెడ్డ పనో మనకి ఏదో ఒక పని, దానికి మంచి పని చేస్తే మంచిది, చెడ్డ పని చేసి చెడ్డ పని చేస్తుంది. దానివల్ల మళ్ళా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల ఏదో ఒక పని చెప్పాలి. ఏం పని చెప్పాలి అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. దానికి పని చెప్పటం నీ చేతుల్లో ఉంది. ఒక సద్గణాలు పట్టడం, మంచి సాహిత్యం చదువుకోవటం, మంచి పాట పాడుకోవటం, మంచి పూజ చేసుకోవటం, ఇలా దానికి ఏదో ఒక పని చెప్పాలి. ఒక చిన్న ఉపమానం అంటాం, అంటే మనం క్యాప్సూల్ అంటాం చూడండి. క్యాప్సూల్ ఏం చేస్తుంది? లోపల ఉన్న మందు పైన క్యాప్సూల్ కవర్ కప్పి అది మనం వేసుకునేట్టుగా ఉంటే అది బయటపడకుండా విడిగా పౌడర్ పోతుంది. కాబట్టి అది లోపల వేసుకుంటే దాంతోపాటు జీర్ణం అయిపోతుంది ఈ క్యాప్సూల్ కవర్ కూడా. అలానే ఇది కూడా అంతే. ఒక ఉపమానం మనం చెప్పుకోవడం ఎందుకంటే అది గుర్తుండడం కోసం. అది జరిగిందా జరగలేదా మనకు అనవసరం. ఒక ఉపమానం చెప్పగలని ఒక కథ చెప్పామంటే ఆ కథను బట్టి మనం దానికి గుర్తు వస్తుంది మనకి. ఓహో, దీనికి మనం విన్నాం కదా అని. ఒక పల్లెటూరు మీరు ఊహించుకోండి. నేను చెప్తున్నానంటే ఒక పల్లెటూరు దృశ్యాన్ని చూడండి. దానిలో ఒక రైతు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పంటలు లేక, వరదలు వచ్చి ఈ రకంగా. అలానే ఒక అతను చాలా అప్పుల్లో కూరుకుపోయాడు. ఊళ్ళో ఉన్నటువంటి ఎవరు తెలిసిన వాడి దగ్గర, అందరి దగ్గర కూడా బాకీలు చేశాడు. విపరీతమైన బాకీలు అయిపోయినాయి. ఇంట్లోకి వస్తే పిల్లలు స్కూల్ ఫీజు అంటున్నారు, భార్య సామాన్ అంటది, వంట సరుకులు లేవంటది. పోనీ ఎవరిని అడుగుదామంటే అందరి దగ్గర అప్పులు చేశాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే అసలు కొట్టేటట్టున్నారు. ఇకన ఆ సమయంలో మనం ఏం చేస్తాం? ఒకసారి ఆలోచన చేయండి. చిట్ట చివరగా తాను ఈ జీవితాన్ని సాధించాలనుకున్నాడు. ఈ బాధ తట్టలేక ఆత్మహత్య వాళ్ళ రైతులు ఎలా చేసుకుంటున్నారో అలానే చేసుకోవాలనుకున్నాడు. ఇంట్లో ఫ్యాను కనుక ఉరేసుకునేట్టుగా ఉంటే అది ఏదైనా తేడా వచ్చేటట్టుగా ఉంటే మరలా బ్రతికి మరలా ఇబ్బంది పడతాం. కాబట్టి అలా కాకుండా పాయిజన్ తీసుకోకుండా ఏదో ఎరుగల మందో ఇట్లాంటివన్నీ కూడా క్రిమికి సంహార మందులు ఉన్నాయి కదా, అవన్నీ మింగకుండా ఇకన ఎక్కడైతే చచ్చిపోవాలి నిర్ణయం చేసుకుంది. కాబట్టి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద నది ఉంది. ఆ నది ఒక పెద్ద కొండ పక్కనే ఉంది. తాను వెళ్ళేసి ఆ కొండ ఎక్కేసి కిందకి దూకాలనుకున్నాడు. దాంట్లో ఒక్కసారి దూకేటట్టుగా ఉంటే ఎత్తైన కొండ నుంచి ఇక బ్రతికేదంటే అవకాశం లేదు. కాబట్టి అలా ఒక్కసారి అలా దూకపోయాడు. వెంటనే ఒక మహానుభావుడు ఎవరో వచ్చి అతన్ని వెనక తట్టి, నాయనా అలా సాగకూడదు నాయనా, భగవంతుడు ఇచ్చినటువంటి ఇది ఆత్మహత్య మహాపాపం అని ఉపదేశం చెప్తే ఆయన అన్నాడు, నా బాధలు మీకు చెప్తే మీకు తెలుస్తుందండి. అందువల్ల పగవాడికి కూడా వద్దు, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానంటే, ఏంటి నీ కష్టం ఏంటి? ఆ కష్టం నేను తీరుస్తానన్నప్పుడు తన విషయం అంతా చెప్పాడు. బాకీలన్నీ ఉన్నాయని, అవన్నీ కూడా తీర్చేస్తాను. నేను ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను, నా తపస్సు అంతా కూడా నీకు చేస్తాను. నా తపస్సు అంతా ఉపయోగించి ఒక శక్తిని, ఒక భూతాన్నో దెయ్యాన్నో ఇదేదో ఒక దాన్ని తయారు చేసి నీకు ఇస్తాను. అది నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తుంది. కానీ దానికి పని ఇవ్వాలి. పని ఇవ్వబోయావా నేను తినేస్తుంది. ఓహో, మాది కొత్తగా రాజధాని ఏర్పడిందండి, చాలా పనులు ఉన్నాయి, 33,000 ఎకరాలు ఉన్నాయి, అన్నీ కూడా చేస్తాం, రోడ్లు వేయాలి, అన్నీ ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, మా ఇంట్లో పనులు చేసుకున్నాం అని చెప్పన్నాడు. ఆ శక్తి తీసుకొచ్చాడు. ఒక్క నెల రోజులకి మొత్తం అన్నీ పూర్తి చేశారు. ఇక పని అంటుంది. ఏం చేయాలో అర్థం కాల. పనిస్తావా తింటావా, పనిస్తావా తినమంటావా అంటాడు. ఇక నాకు తట్టుకోలేక మళ్ళీ ఎవరిచ్చారో ఆ స్వామి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. స్వామి దీన్ని భరాయించలేకపోతున్నాను నేను, నువ్వు తీసేసుకో దీన్ని, నేను మాత్రం దీన్ని భరాయించలేదు. ఏమి నాయన అన్నాడు. పని అంటుంది, పని అన్నీ అయిపోయినాయి, ఇంక చేయటానికి పని ఏం లేదు.
కాబట్టి నన్ను ఈ గండ నుంచి రక్షించండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అతను అన్నాడు, నాయనా మీ ఇంటి ముందు ఏదైనా తాటి చెట్టు ఉందా అన్నాడు. ఓ పెద్ద తాటి చెట్టు ఉందండి అన్నాడు. ఒక పని చేయను, ఈ భూతాన్ని ఆ చెట్టు ఎక్కువ దిగు చెప్పు, ఒకే పని చెప్పేసాను. అది 24 గంటలు అదే పని చేస్తుంటుంది. దానికి పని కావాలి. నువ్వు ఎక్కువ దిగు అని. మధ్యలో నీకు పని ఉంది, ఇది ఇట్రా, ఈ నీళ్లు తీసురా, లేదా ఆయనకి అక్కడికి వెళ్ళిరా, ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళు, ఆ పని చేయి, ఈ పని చేయి, పని అప్పు చెప్పు. నీ పని అయిపోయింది, మళ్ళీ చెట్టు ఎక్కువ దిగను. దీనికోసం ఇంత ఇబ్బంది పడ్డావు నువ్వు అన్నాడు. చాలా సంతోషించి ఆ భూతాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అలానే మనం కూడా మనసుకి పని చెప్పాలి, ఏదో ఒక పని చెప్పాలి. పని చెప్పకపోతే ఏమైపోతుంది? ఏదో మళ్ళీ ప్రాపంచ విషయాలకు పోయి ఇంక వేరే విషయాలకు వస్తాయి. అందువల్ల మనం ఎప్పుడు కూడా మనసుకి చక్కగా పని చెబుతూ ఆ ఆలోచనలన్నీ కూడా పరమాత్మ తిప్పుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అది అనుభవించేవాడికి అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను. మరలా రేపు కలుసుకుందాం. హరి ఓం తత్సత్.